నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ప్లీజ్ దయచేసి వీడియో ఎవరు స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది నేనేం చెప్తున్నా అన్నది. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన అన్న కారణం మీకు నేను చెప్తున్నా. ఈరోజు నాకు మా నాయన చిన్నప్పుడే చచ్చిపోయిండు. మా నాయన చచ్చిపోయినాక నేను చాలా పని చేసుకున్నాను. చదువు ఆపేసిన. చాలా అంటే చాలా మా ఊళ్ళ కోసం, నా కోసం, అందరూ ఇంట్లో వాళ్ళ కోసం కానీ నేను చాలా కష్టపడ్డా. అప్పుడు విలువ ఉందో లేదో నాకైతే తెలియదు. నన్ను మా ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకొని 3 పిల్లలు ఉన్నారు మాకు. మా ఆయన విలువ ఇచ్చినంత నాకు ఎవరు ఇవ్వరు. మా ఆయన చూసుకున్నట్టు నన్ను ఎవ్వరు చూసుకోరు. మా ఆయన లేదు, నేను లేను. మా ఆయన అంటే నాకు ప్రాణం. నేను డెలివరీ అయినప్పుడు నన్ను మా ఆయన ఎట్లా చూసుకున్నాడంటే ఒక తల్లి లెక్క చూసుకున్నాడు. ఒక తల్లి లెక్క మా ఆయన ఒక తల్లిలాగా చూసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ పాప పుట్టింది కదా, పాప పుట్టినప్పుడు కూడా నన్ను అంతే బాగా చూసుకున్నాడు. దానికి ఆ రోజు సపోర్ట్గా నాకు మా అక్క కూడా ఉంది. అక్క గురించి తర్వాత చెప్పుకుంటాం. మా ఆయన గురించి నేను చెప్తున్నా ఇప్పుడు. అయితే మా ఆయన నేను కష్టపడకూడదు, నాకు ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి అప్పు చేసి మరీ ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకున్నాడు. అప్పు చేసి ప్రతి నెల డబ్బులు ఈఎంఐలు కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నేను చూడలేకపోతున్నా. మా ఆయన కష్టం నేను చూడలేకపోతున్నా. ఎప్పుడు అప్పు చేయని మనిషి మేము. అప్పు అంటే భయం మాకు. అప్పు చేయని మనిషి అప్పు చేసి మరి నా కోసం నేను సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కష్టపడుతున్నాడు. ఆయన కష్టం నేను చూడలేకపోతున్నా. నేను బయటికి పోయి పని చేసుకోలేను. 3 పిల్లలు ఉన్నారు కదా, బయటికి పోయి పని చేసుకోలేను. నాకు చేత కాదు కూడా దోస్తులు. ఇప్పుడు పని చేయనికే ఆపరేషన్ అయినాయి కదా, పని చేయనికే చేత కాదు. అందులో నా ఆస్తమ కూడా ఉంది నాకు. నేను ఎక్కడ బయటికి పోయి పని చేసుకోలేని పరిస్థితి అయిపోయింది నాకు. నేను మా ఆయనకు చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నా. మా ఆయనకు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా, కానీ నాతో అయితే లేదు. నేను అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో వీడియోస్ పెడితేనే కదా, మంచి వీడియోలు పెడితే జనాలు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాచ్ అవర్స్ పెరుగుతాయి. దాని ద్వారా డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బుల ద్వారా మేము మంచిగా ఉండొచ్చు. నేను, మా ఆయన, మా పిల్లలు అందరం మంచిగా ఉండొచ్చు అనుకున్నాం. నేను అందుకనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. నేనేం తమాషాకి యూట్యూబ్ ఛానల్ ఏం స్టార్ట్ చేయలే. పిచ్చి వీడియోలు చేయాలని అయితే నేనేం స్టార్ట్ చేయలే. దయచేసి అందరూ అర్థం చేసుకొని మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఆయన కోసమే. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయనకు నేను హెల్ప్ అవ్వాలనుకుంటున్నా. మా ఆయనకి ఇంకా కష్టపెట్టాలని నేను అనుకోవట్లేదు.